మాకు క్వశ్చన్ అండి ఒకటి. మీరు గీతా ఆర్ట్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. సో, అల్లు అర్జున్ గారు బియర్డ్ ట్రిమ్ చేసుకొని యూరోప్ వెళ్ళిపోయాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్గెస్ట్ ఏమండి టాపిక్. అసలు అసందర్భంగా ఉండే ఇక్కడ అయి అసలు మనం మాట్లాడకూడదు ఈ టాపిక్లో. అంటే మనం డివేట్ అయిపోతున్నాము. నాకు పేక మెడల్ గురించి మీరు 100 క్వశ్చన్లు అడగండి, నేను రెడీగా ఉన్నా. అంటే అస్సలు ఆ టాపిక్లలో మనం వెళ్ళొద్దు, మనకొద్దు. సుకుమార్‌కి అల్లు అసలు నాకు అర్జున్ సంబంధం లేదండి. నేను మీ క్వశ్చన్ కూడా వినట్లేదు. ఓకే. రాకేష్ గారు. సో, ఇప్పుడు ఈ అంటే ఈ ట్రైలరు, టీజరు అంటే ప్రమోషనల్ యాక్టివిటీసు, ఈ ప్రీమియర్స్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఒక మంచి సినిమా అటెంప్ట్ చేశారని అనిపిస్తుంది. సో, అయితే ఈ క్యారెక్టర్‌ని, హీరో క్యారెక్టర్‌ని మీరు ఎయకుండా అతన్ని చేసుకోవడం ఏంటి? తర్వాత మీ మీద నమ్మకం లేదా? ఆయన మీద ఎక్కువ నమ్మకం ఉందా? సార్ ఓకే, గుడ్ క్వశ్చన్. సో అదే సార్, కొన్ని ఇప్పుడు కథలు, నా ఇన్స్పిరేషన్ అంతా కథలతో వస్తాయి సార్. అండ్ ఎప్పుడైతే నీలగిరి కథ వచ్చి నాకు చెప్పాడో అక్కడ ఒక క్లారిటీ వచ్చింది సార్. అంటే ఈ కథకి నేను సెట్ అవ్వనని, అంటే ఒక ఎజంప్షన్ వస్తుంది, అంటే గట్ ఫీలింగ్ ఉంటుంది కదా. కొన్ని కథలు నేను వింటే జంప్ అయిపోతాను. ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ ప్రొడ్యూసర్నో డైరెక్టర్నో నేను కన్విన్స్ చేసుకుంటా. బట్ నాకేంటంటే గట్ ఫీలింగ్ ఈ కథకి ఇంకెవరో ఉంటే కరెక్ట్ అని. సో నాకు అప్పుడు నీలగిరి కూడా అదే అనమాట, ఈ కథకి నాకన్నా ఇంకెవరైనా ఉంటే బెటర్ అని. సో ఇద్దరం డిస్కస్ చేసుకుని ఈ కథకి ఎవరు కరెక్ట్ అని ఆ సర్చ్లో వినోద్ దొరికాడు మనకి. అండ్ వినోద్ డెఫినెట్గా హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో అలా వినోద్ రావడం జరిగింది. ధీరజ్ గారు అలానే అంటే నేను రాకేష్ గారు సేమ్ లైన్స్లోనే స్టార్ట్ అయ్యామండి. నేను కూడా ఫస్ట్ యాక్టర్ అవుదామని స్టార్ట్ అయ్యాను. తర్వాత సరే మనకంత అవకాశాలు ఏమి ఉండవులే అనుకొని సర్లే మనమే నలుగురికి అవకాశాలు ఇద్దామని ప్రొడ్యూసర్ అయ్యామండి. ఆయన కూడా నాకు ఎక్కడ బాగా నచ్చారు అంటే, తన సినిమా తను ప్రొడ్యూస్ చేసుకుంటే అది మన కోసం చేసుకున్నట్టు. బట్ ఆయన మంచి కంటెంట్ విన్నప్పుడు తను చెప్పినట్టు తను సూట్ అవ్వని క్యారెక్టర్స్ కూడా తను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారండి. సో దట్ అంటే అప్కమింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వేరే అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళ కసి అర్థమవుద్ది. సో ఆయన వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తూ ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం. అండ్ దీనికనే కాదు, నేను యాక్చువల్లీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, బ్రో అసలు ఇంత మంచి సబ్జెక్ట్ మీకు ఎలా దొరికింది? మాకేమో దొరకట్లేదు, మేము రోజు వింటూనే ఉంటాం కానీ మాకు ఫస్ట్ హాఫ్ వినగానే ఇంకా సెకండ్ హాఫ్ వినాలని కూడా అనిపించదు, అలాంటి సబ్జెక్టులు వస్తుంటాయి, మీరు ఎంత ఓపిక్గా ఈ సబ్జెక్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఆయన బ్రో ఇలాంటివి ఇంకో 2 సినిమాలు తీసాం బ్రో, అవి రెడీగా ఉన్నాయి బ్రో కాపీలు, ఇది అవ్వగానే అవి కూడా తీసుకురావాలన్నారు. అంటే ఆయన అంత ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసి తను ఏవైతే ఆర్టిస్ట్గా ముందుకెళ్తున్నారో వేరే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ధీరజ్ గారు, ఇంతవరకు పెద్ద నిర్మాతలందరూ టికెట్లు పెంచమని సీఎం దగ్గరికి అందరి దగ్గరికి తిరిగారు. మీరు డబ్బులు తగ్గించడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఫోర్స్ వచ్చిందా మీకు? ఏం లేదండి, యాక్చువల్లీ అందరం సేమ్ పేజ్లోనే ఉన్నామండి. నేను ఎలా పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను, చిన్న సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానో అందరూ చేశారండి. రాజు గారు కూడా పెద్ద సినిమాలు చేస్తున్నారు, చిన్న సినిమాలు చేస్తున్నారు. సునీల్ గారు కూడా పెద్ద సినిమాలు చేస్తున్నారు, చిన్న సినిమాలు చేస్తున్నారు. అందరు డిస్ట్రిబ్యూటర్స్ అంతే అండి. మాకు క్లారిటీ ఉంది, పెద్ద సినిమాలకి ఎక్కువ రేట్లు కావాలి, చిన్న సినిమాలకి తక్కువ రేట్లు కావాలి. సో ప్రెషర్ ఏం లేదు. అంటే ఇంతవరకు టికెట్స్ తగ్గించిన ప్రొడ్యూసర్స్ లేరు కదా. అంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి, పెద్ద సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ రన్నింగ్ ప్రొడ్యూసర్స్. సో వాళ్ళు యాక్టివ్గా ఇయర్లీ ఒక సినిమానో 2 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుంటారు. సో వాళ్ళకి వాయిస్ ఉంటుంది. చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ అందరు కొత్త వాళ్ళు. సో ఒకసారి చిన్న సినిమా తీయగానే 2 జరుగుతాయండి. ఒకసారి ఆ సినిమా ఆడకపోతే సినిమా మానేసి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారండి. లేదా ఆ సినిమా ఆడినా వచ్చిన డబ్బులతో మళ్ళీ పెద్ద సినిమా తీసేవాళ్ళే ఉన్నారండి. సో చిన్న సినిమాలు అనేది కాన్స్టెంట్గా చిన్న సినిమాలు తీసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. సో అందుకే ఈ వాయిస్ మాకు ప్రైస్ తగ్గించండి అనే వాయిస్ ఎక్కువ రాదండి. సో అది అడ్రస్ చేస్తున్నాం మేము ఈసారి. ప్రమోషన్స్లో చాలా కొత్త పుంతలు తొక్కుతున్నారు మీరు. ఇలాంటి సినిమాని చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి చూపించారా? ఇంతకుముందు చాలా చిన్న సినిమాలు చూపిస్తే వాళ్ళు మంచి సినిమా కంటెంట్ ఉందని చెప్పి ప్రమోట్ చేశారు. మీరు అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారికి చూపించారు. 2 థింగ్స్ ఉన్నాయండి. అది ప్రొడ్యూసర్ గారు ఆన్సర్ చేయాలి. బట్ చెప్తున్నాను, వాళ్ళున్న బిజీకి నిజంగా మనం అప్రోచ్ అవ్వడానికి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుందండి, మీకు తెలుసు. అప్రోచ్ అవుతే వాళ్ళు తొందరగా దొరకరు. అండ్
డెఫినెట్లీ వాళ్ళ దగ్గర రీచ్ అవుతే మాత్రం వాళ్ళు డెఫినెట్లీ 100% ఎంకరేజ్ చేస్తారు. బట్ వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్కి రీచ్ అవ్వడం కూడా కొంచెం డిఫికల్ట్ థింగ్ అది. బట్ నాకు తెలిసి ఈ సినిమా వన్స్ ఫ్రైడే రోజు రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ గురించి కానీ లేదా ఇప్పటివరకు ఈ సినిమా హీరో పెట్టిన ప్రమోషన్స్కి పెట్టిన ఎఫర్ట్స్ గురించి కానీ లేదా ఏవైతే అఫోర్డబుల్ ప్రైజెస్కి సినిమా చూపించాలి అని మా తాపత్రయం కానీ వీటి గురించి ఏదో ఒక దాని గురించి డెఫినెట్లీ టాకింగ్ పాయింట్ అవుద్ది. మన మీరన్న స్టార్స్ కానీ స్టార్ డైరెక్టర్స్ కానీ స్టార్ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ దీన్ని అప్రిషియేట్ చేస్తూ ముందుకొచ్చి ఓపెన్గా అప్రిషియేట్ చేస్తారని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. వినోద్, మీరు తమిళ్లో చేశారు కదా, ధనుష్తో చేశారు, కార్తీక్తో చేశారు. ఈ సినిమాని చూపించి వాళ్ళని కూడా ఏమైనా ప్రమోట్ చేయమని అడుగుతారా? డెఫినెట్గా సార్, బట్ ఇప్పుడు వీఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్, అక్కడ రిలీజ్ చేయట్లేదు. సో వీఆర్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ హియర్ అండ్ మేబీ ఆఫ్టర్ రిలీజ్ వీ షుడ్ ఆల్సో ట్రై. ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ ద సేమ్ ప్రాసెస్ అండి అక్కడ. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ధీరజ్ గారు, ప్యాకమేడ్లో అనే చిన్న సినిమాని తీసుకొచ్చి ఒక ప్రైస్ తగ్గించి ఆడియన్స్ తీసుకెళ్ళాలని చెప్పి గుడ్ వే అప్రోచ్ అండి. సో పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు 100 రూపీస్ చేద్దాం అనుకున్నారు కదా. సో ఇట్లాంటి మీరు ఇందాక కూడా చెప్పారు ఆల్రెడీ ఇలాంటి జరిగిన ప్రయోగాలు జరిగినాయి. మూవీ రిలీజ్ అయిన రోజున సంథింగ్ పర్టికులర్ డేట్కి ఇట్లా తగ్గించిన సినిమాలు ఉన్నాయి. అంటే ఒక మూవీస్ డే అని చెప్పి 90 రూపీస్ ఇచ్చారు. సో అట్లాగే ఒక పీవీఆర్ కూడా ఒక స్కీమ్ ఉంది. వాళ్ళు 1 మంత్లీ 349 కడితే పర్ టికెట్ వచ్చి 89 రూపీస్ అవుతుంది. కానీ హైదరాబాద్లో మాత్రం ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అది. సో అట్లాంటి ఉన్న మార్కెట్ హైదరాబాద్లో మీరు 100 రూపీస్ తీసుకురావడం వల్ల ఒక ఎటువంటి క్యాల్కులేషన్ చేసుకున్నారు? ఇక్కడ మనకు సపోర్ట్ మనకు యూజ్ అవుతుంది, ఇట్లా బిజినెస్ అవుతుంది ఈ మూవీకి అని. అదే అండి, డెఫినెట్లీ చిన్న సినిమాలు ప్రతి వారం 2 సినిమాలు రిలీజ్ అవుతాయండి. అందులో కంటెంట్ అంటే మీరు మంత్కి తీసుకుంటే ఒక 6 to 8 మూవీస్ వస్తాయి చిన్న సినిమా. అందులో డెఫినెట్లీ కంటెంట్ బాగున్నవి 2-3 అయితే పక్కా ఉంటాయండి. సో వీటి గురించే మనం ఇప్పుడు మాట్లాడేది. ఇవి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటే డెఫినెట్లీ ఫుట్ఫాల్ పెరుగుతుందండి ఈ సినిమాల గురించి. అంటే అన్ని సినిమాలు కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలు కంటెంట్ ఏమి బాగోవు కూడా, బాగున్న సినిమాలు ఫుట్ఫాల్ డెఫినెట్లీ పెరుగుతుందండి. అది పీవీఆర్ వాళ్ళకి కానీ సింగిల్ థియేటర్ ఓనర్స్ కానీ ఎవరికైనా అడ్వాంటేజ్. అంటే టికెట్ రేట్ 150 రూపీసో 200 రూపీసో ఉండి 10 మంది చూసేదానికి మనకు వచ్చే రెవెన్యూ, టికెట్ రేట్ తగ్గించి ఇలా 100 రూపీస్ టాప్ క్లాసు కింద 70లో 15 కింద సెగ్మెంట్స్ వరకు పెట్టుకుంటూ వెళ్తే ఒక 500 మెంబర్స్ చూసే అవకాశం ఉంది అండ్ చూస్తున్నారు కూడా. దీని రెవెన్యూ ఎక్కువ ఉంది దానికన్నా. సో ఆ చిన్న ఒక టికెట్ మీద వచ్చే రేట్ కాకుండా టోటల్ అడ్మిట్స్ మీద వచ్చే రెవెన్యూ చూసుకుంటే ఇదే రెవెన్యూ ఎక్కువ ఉంది దానికన్నా. కానీ ఇది బిజినెస్ స్ట్రాటజీని చూడొచ్చు కదండి. ఇప్పుడు జూలై 19న మీతో పాటు చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. కానీ మీరు మా చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయడానికి మీరు టికెట్స్ తగ్గించుకొని 100 రూపీస్కి వెళ్తామని చెప్పారు. సో అదే రోజున చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. వాళ్ళు 150కి పెట్టచ్చు, 200 పెట్టచ్చు. సో కానీ మీ ప్రైస్ వల్ల వాళ్ళకి నష్టపోతారు కదా. సో వాళ్ళు డిస్కస్ చేశారా ఇట్లా మేము తగ్గిస్తున్నాం? అదే చెప్తున్నానండి, ఎవరి టికెట్ ప్రైస్ ఆ ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకుంటారండి. మనం వేరే వాళ్ళ గురించి మనం కామెంట్ చేయలేం. ప్రొడ్యూసర్ ఎంత డబ్బులు పెట్టి సినిమా తీశారు, ప్రమోషన్కి ఎంత పెట్టారు, ఈ సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ప్రొడ్యూసర్ స్ట్రగుల్ అండి. సో ఆ స్ట్రగుల్ బేస్ చేసుకొని ఆయన డిసిషన్ తీసుకుంటారు. అవతల వాళ్ళు కూడా ప్రాబ్లీ వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టి ఉండొచ్చేమో, లేదా ప్రాబ్లీ వాళ్ళకి డిమాండ్ ఉందని వాళ్ళు అనుకుంటున్నారేమో. సో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. డెఫినెట్లీ డిమాండ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇదే సినిమాకి నిజంగా మాకు ఏదో రకంగా పెద్ద ఓపెనింగ్స్ వస్తాయని నమ్మకం ఉంటే అప్పుడు వేరే ఉండింది. బట్ ఇప్పుడు మేము పెట్టే ఎఫర్ట్ జనాలు తీసుకెళ్లాలనే ఎఫర్ట్. సో అవతల ప్రొడ్యూసర్స్ కూడా ఎవరి డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకున్న డైనమిక్స్ స్టాటిస్టిక్స్ బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. రాకేష్ గారు, సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తే హైలోనే ఉంది. సో ఒక మూవీకి ఎంత పాజిటివ్ టాక్ ఉంటుందో అంతే నెగిటివ్ టాక్ కూడా ఉంటుంది. సో ఈ మూవీకి కొంత నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. లైక్ ఎలా అంటే ఈ మూవీకి పోటీగా కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి, ప్రియదర్శిది డార్లింగ్ అనేసి. సో మీ మూవీ చూడడానికి మీరు ఒక బ్యాక్ స్టెప్ తీసుకొని భయపడి అలా తక్కువ ప్రైస్ పెడితేనే ఆడియన్స్ చూస్తారనేసి అనుకుంటున్నారు కొంతమంది. వాళ్ళకి ఏమని చెప్తారు? అంటే ఈ ఐడియా నాదే కాబట్టి నేనే చెప్తాను.
అసలు అది రాంగ్ వే అండి. ఇదే సినిమా నేను ఫ్రీగా కూడా చూపించొచ్చు. ఆ డిస్కషన్ కూడా జరిగింది. మా ఆఫీస్‌లోనే మా డిస్ట్రిబ్యూషన్ మేనేజరు అడిగారు. "సార్ ఈ 50 రూపీస్‌కి ప్రీమియర్ ఏసే బదులు ఫ్రీగా చూపించొచ్చు కదా సార్" అన్నారు. ఫ్రీగా చూపించడం కాదండి. అంటే సినిమాకు వాల్యూ ఉంది. సినిమాకు రెస్పెక్ట్ ఉంది. సో 50 రూపీస్ అనేది మనం తగ్గించి పెడుతున్నాం. ఫ్రీగా చూపిస్తే దానికి ఇంకా మనం కష్టపడ్డదానికి అర్థం ఉండదు. సో ప్రైస్ తగ్గించడం అనేది ఎక్కువ మందిని తీసుకురావడం కోసం చేసే ప్రయత్నం. మీరన్నట్టు ఎవరైనా నెగెటివ్‌గా మాట్లాడిన వాళ్ళకి ఇంకా వాళ్ళని కూడా ఓ సినిమా తీయమని చెప్పండి. ఆ సినిమా రిలీజ్ చేసుకోవడానికి ఎన్ని కష్టాలు ఉంటాయో అప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది. అప్పుడు అదే కామెంట్ చేయమని చెప్పండి. నేను కూడా ఒప్పుకుంటాను. వినోద్ గారు సార్, హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు ఈ సినిమాలో లస్కోర్ లక్ష్మణ్ అనే క్యారెక్టర్ కదా సార్ మీది. అంటే మీ రియల్ లైఫ్లో అంటే ఇలా లస్కోర్ పని ఏమైనా చేశాను అనే ఫీల్ ఎప్పుడైనా అయ్యారా? ఇలాంటి అంటే మీ రియల్ లైఫ్ లస్కోర్ లక్ష్మణ్ అంటే ఎవరని చెప్తారు? నా ఫ్రెండ్ ఒకటి నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి. ఓకే చెప్తా, నో ప్రాబ్లం. ఒక 6 monthsకి ఒకసారి ఫోన్ చేస్తాడు. చేసి అమ్మా నేను ఈ ప్రొడక్షన్ కంపెనీ ఈ ఆఫీస్లో ఉన్నాను, ఇక్కడ ఆ డైరెక్టర్ని మీట్ అయ్యాను, ఏదో నీ పేరు ఇక్కడ కొంచెం డిస్కషన్స్లో కొంచెం విన్నాను, ఐ థింక్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్, నీ పేరు విన్నాను. అవునా ఓకే ఓకే నేను కూడా ఐల్ బీ హియర్, నేను చెప్తా, ఓకే ఐ ఆల్సో టాక్ టు దెమ్, చెప్తా. ఓకేరా ఒక 1000 రూపీస్ ఉంటే ప్లీజ్ సెండ్ అంటారు. నేను కూడా ఐ సెండ్ ఇట్. అండ్ ఇట్ హ్యాపెన్ ఫర్ 2-3 years అండి. దాని తర్వాత నాకు తెలిసింది అది జస్ట్ మంత్ కోసం అని. అనుష గారు లాస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడున్న హీరోయిన్స్ చాలామంది ఒక కొత్త మూవీ స్టార్ట్ చేస్తున్నారంటే దే గో ఆన్ లుక్స్ కానీ లేదంటే ఇట్లా చాలా లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక సెక్సీగా కనిపించే వాళ్ళని, అలాంటి వాళ్ళకి అంటే ఎక్కువ ఆ జోనర్లో వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా సో లేదు డీగ్లామర్గా కూడా చేయొచ్చు, పర్ఫార్మెన్స్ చూపించవచ్చు అని చెప్పి మీరు ఏమన్నా ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చా? అలాగేం ఆలోచించట్లేదండి. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. బట్ నేను ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ థింక్ చేశాను అనమాట. లైక్ ఈ క్యారెక్టర్ నుంచి హౌ మచ్ ఐ కెన్ లెర్న్ యాజ్ అన్ యాక్టర్, కథ ఎంత నచ్చింది, క్యారెక్టర్ కోసమే చూస్ చేసుకున్నాను కానీ అలా ఆలోచించట్లేదండి. సో రాకేష్ గారు, సో అరవింద్ సమేతం సినిమాలో ఎన్టీఆర్ గారిని ఎలాగైతే టార్చ్ బేరర్ అంటారో అలాగే చిన్న సినిమాలన్నిటికీ కూడా మిమ్మల్ని టార్చ్ బేరర్ అని అనుకోవచ్చా? ఎందుకంటే ఎవరికి చెప్పొద్దు ఎంత మంచి సక్సెస్ అయిందో అప్పట్లో, ఆ ప్రమోషన్స్ కూడా వేరే లెవెల్ ఉండే, పేక మెడల్ కూడా ఇలాగే వేరే లెవెల్ ఉంది. సో ఏమంటారు దానికి? నా ఇంటెన్షన్ అయితే టు ఎంకరేజ్ అండి ప్యాషనేట్ పీపుల్, ఫైర్ ఉన్న ఎవరన్నా ఉంటే ఎంతూజియాస్టిక్ పీపుల్ డెఫినెట్గా కొలాబరేట్ అయ్యి చేయాలని. ఎందుకంటే ఇప్పుడంతా కొలాబరేట్ అయ్యి చేస్తేనే కొత్త కంటెంట్ వస్తుంది, ఫ్రెష్ కంటెంట్ వస్తుంది. అంటే రెగ్యులర్గా ఒక టీమ్ చేసుకుని వెళ్తే రాదు. సో నా ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఐ వాంట్ టు లెర్న్ కొత్త టాలెంట్. ఇప్పుడు నీలగిరితో చాలా నేర్చుకున్నాను నేను, అలా ఇంకెవరన్నా వస్తే ఇఫ్ ఐ కెన్ లెర్న్ అండ్ వీ కెన్ గ్రో టుగెదర్ ఫార్వర్డ్ అని. రాకేష్ అన్న లాస్ట్ ఫైన్ బూమ్ లచ్ అన్న సాంగ్ ఉంది కదా, అది ఏమన్నా ఏపీ బూమ్తో ఇన్స్పిరేషన్ తీసుకుని చేస్తారా? బూమ్ మీరు దాని మీద ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా? అండ్ ఆయన వైన్స్కి కూడా వెళ్ళారు కదా, అక్కడ కూడా బూమ్ మీద తీసుకున్నారేమో అని డౌట్ మాకు, కానీ థమ్స్అప్ కలుపుకున్నారా లేదా అని. మేము ప్రమోషన్లో దాన్ని కూడా యాడ్ చేసుకుందాం అని అనుకున్నాము. అంటే ఎందుకంటే మేము ఫస్ట్ అనుకున్నప్పుడు మీ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు భూమికి సంబంధం లేదు, అసలు దాన్ని చూస్తే మీరు రాసుకోలేదు. కాకపోతే ప్రమోషన్ యాడ్ చేద్దాం అనుకున్నాం కానీ ఒక స్టేజ్ తర్వాత అనిపించింది ఇది మరీ మా సినిమా కంటే కూడా భూమి ఎక్కువ వేరే టూన్కి వెళ్తుంది అనిపిస్తుంది. సో దాని నుంచి అయితే పెద్ద ఇన్స్పైర్ అయితే కాలేదు. ఇన్స్పైర్ అయితే కాదు కానీ పెడదాం అనుకున్నారు కదా? పెడదాం అనుకున్నాను. అంటే దాన్ని పెడదాం అనుకునే ఉద్దేశం ఏంటంటే క్యారెక్టర్లో ఇప్పుడు ఆల్రెడీ తను డ్రింక్ చేసే సీన్స్ కొన్ని ఉంటాయి. సో అలాంటి థాట్ ప్రాసెస్లో సడన్గా నువ్వు అన్నట్టుగా నాకు డౌట్ వచ్చింది, ఓహో ఇది ఒక కంపెనీ ఒకటి ఉంది కదా, బ్రాండ్ ఒకటి ఉంది కదా అని. సో అలా మద్యపానం ఆరోగ్యానికి హానికరం కాబట్టి పెట్టలేదన్నమాట అది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అఫ్ కోర్స్ ఇక ఒక్క నిమిషం. సో మేమందరం యాక్చువల్గా మీకు చూపెడదాం అనుకుని మేము ట్రై చేస్తున్నాం. సో మీ అందరి అవైలబిలిటీ ఒక్కసారి మేము చూసుకుని ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీ ఎస్పెషలీ లేడీస్ని అందరిని తీసుకురండి.
రేపు ఒక షో ట్రై చేస్తున్నాం అనమాట, అందరినీ ఒక దగ్గర కోఆర్డినేట్ చేసుకుని. మధు గారు ఆ పనిలోనే ఉన్నారు. సో ప్లీజ్, ఇట్స్ అన్ వెల్కమ్ టు ఎవ్రీ వన్. నేను పర్సనల్గా కూడా ఐల్ కాల్ ఎవ్రీబడి అండ్ ఇన్వైట్. థ్యాంక్ యూ అండి. సో అది మీడియాకి రేపు షో ఉండబోతుంది అంటున్నారు. అది ఎప్పుడు ఏంటి అనేది అనౌన్స్ చేస్తారు, మీకు పర్సనల్లీ కాల్ చేసి చెప్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. ఈ సపోర్ట్ ఇలానే కొనసాగించాలి, ఆడియన్స్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 19th పేక మీడియాలో టుడేస్ ఈవెంట్ బై యువ మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.